ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కంపల్సరీ మనమే గెలుస్తున్నాం. వాళ్ళతో కాదు, వాళ్ళు ఓన్లీ మాటలు చేతలే కానీ మనం చేసి చూపిస్తాం. వాళ్ళు చూసి ఉంటారు, చూస్తూ ఉండిపోతారు అంతే. ఏం లేదు వాళ్ళక్కడ, ఫీల్డింగ్ లేదు, బౌలింగ్ లేదు, బ్యాటింగ్ లేదు. వాళ్ళు ప్లేయర్సే కాదు అసలు. కానీ ఈసారి ఆసియా కప్లో మన వాళ్ళ ఫీల్డింగ్ అనేది చెత్తగా ఉందని చాలా మంది అంటున్నారు. దీనిపైన ఏమంటారు? కొంచెం ఇంప్రూవ్, చాలా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫీల్డింగ్ ఒక్కటే మైనస్ మనది, మిగతా అంతా సూపర్ ఉంది. ఫీల్డింగ్ ఒక్కటే కొంచెం, ఫీల్డింగ్ కోచ్ ఇట్లా అన్నీ చూసుకుంటే మనం ముందుకెళ్ళొచ్చు. ఈరోజు ఫీల్డింగ్స్ మనం అంతా సెట్ అవుతుందని కోరుకుంటున్నాం అందరం. ఆసియా కప్లోనే ఎక్కువ డ్రాప్ చేసింది కూడా మన వాళ్ళ క్యాచ్లు మన టీమే. 12 క్యాచెస్ డ్రాప్ చేసారు మన టీమే. దాని నుంచి కంబ్యాక్ ఇస్తారు ఈరోజు. డోంట్ వరీ, మనమే గెలుస్తాం ఈరోజు కంపల్సరీ. ఇవి వాళ్ళకి ఏమైనా ఆయుధంగా మారుతుందా? ఏమీ కాదు. ఇండియా పాకిస్తాన్ అంటే కంపల్సరీ మన వాళ్ళు స్ట్రాంగ్గా ఆడతారు. పాకిస్తాన్ మీద ఏమి ఎక్కువ క్యాచ్లు వదిలే, వేరే టీంల పైన వదిలేరు. కానీ వాళ్ళంటే మనం కసిగా ఆడతాము, కంపల్సరీ గెలుస్తాము. నో షేక్ హ్యాండ్తో గెలుస్తాం. రెండోసారి జరిగిన మ్యాచ్లో క్లోజ్గా వచ్చింది, వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు. అసలు ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది? మన వాళ్ళు అభిషేక్ అవుట్ అయిందనుకో మొత్తం కూడా ఎక్కడికక్కడ వికెట్లు అనేది తొందర పడిపోతున్నాయి. అవును, కొంచెం బ్యాటింగ్లో సూర్యకుమార్ కూడా కొంచెం బ్యాటింగ్ లైనప్ కొద్దిగా చేంజ్ చేయాలి. ఆయన అందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలని బ్యాటింగ్ లైనప్ చేంజ్ చేసిండు. అలా చేయకుండా రెగ్యులర్గా మనం ఎలా ఆడుతున్నాం అలా ఆడితే సూపర్గా ఆడతాం. ఫస్ట్ బ్యాటింగ్ మనం ఆడితే 200+ కంపల్సరీ కొడతాం. వాళ్ళు 100 లోపు ఆల్అౌట్ చేస్తాం. కానీ ఎక్స్పెరిమెంట్స్ కూడా చాలా చేశారు. నెంబర్ 3లో శివం దూబెని తీసుకొని వచ్చారు. ఇవన్నీ కూడా వర్కౌట్ కాలేదు. అందుకే అలా చేయకుండా మనం రెగ్యులర్గా ఎలా ఆడతామో ఫస్ట్ మ్యాచ్ నుంచి అలా ఆడితే కంపల్సరీ మనమే గెలుస్తాం. మొన్న శ్రీలంక మ్యాచ్ కూడా విన్ అయ్యేది. ఒకవైపు అక్కడ అక్షర్ పటేల్ మిస్ఫీల్ చేయడం వల్ల మళ్ళీ ఈసారి రిపీట్ అవుతాయి. దాన్ని ఏ విధంగా దాని నుంచి అదే కంబ్యాక్ చేసుకుంటారు, కంపల్సరీ నేర్చుకుంటారు. తప్పులు జరిగినప్పుడు కంపల్సరీ నేర్చుకుంటారు. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇంకా ఎక్కువ అలర్ట్గా ఉంటారు మన టీము. కంపల్సరీ మనం ఈరోజు నీట్గా ఆడి క్లీన్ క్రికెట్తో గెలుస్తాం. వితౌట్ మిస్టేక్స్తో గెలవాలి. ఈరోజు హార్దిక్ పాండ్యా కూడా మ్యాచ్కి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. ఆయనది ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఆయన ప్లేస్లో ఇంకెవరు? ఆయన ప్లేస్లో ఇప్పుడు ఆల్రౌండర్ని అయితే తీసుకెళ్ళాము, కానీ హర్షదీప్ వస్తాడేమో మేబీ ఆయన ప్లేస్లో. బ్యాటింగ్ ఒక తక్కువ అవుతుంది, కానీ ఓపెనర్స్ 1, 2, 3 బ్యాట్స్మెన్స్ బ్యాటింగ్ చూసుకుంటే సరిపోతుంది మనకి ఇండియాకి. కానీ మొన్న హర్షదీప్ మొదటి శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇచ్చారు, కానీ సూపర్ ఓవర్లో మాత్రం చాలా బాగా చేశారు. దాన్నే ఒకటి మిస్టేక్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి మన వాళ్ళు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కాబట్టి కంపల్సరీ ఆ మిస్టేక్ నుంచి కంబ్యాక్ చేస్తారని మేము అందరం కోరుకుంటున్నాం. ఇండియా అంతా ఎదురు చూసేది ఈరోజు మ్యాచ్ కోసమే. కంపల్సరీ మనం గెలవాలి, వాళ్ళకి ఎదురు దెబ్బ అంటే ఏందో రుచి చూపించాలి.